ఈరోజు మన రెసిపీ వచ్చి పెళ్ళిళ్ళ స్టైల్ సోరకాయ సాంబార్. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని 3 గంటలు నానబెట్టిన పప్పును వేయండి. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, ఆయిల్ని వేసి స్టవ్ వెలిగించి మూత పెట్టి స్టవ్ పై కుక్కర్ను పెట్టండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 4 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈలోపు మనం సోరకాయను పొట్టు తీసి పొడవు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వాటర్ వేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఉడికితే పప్పు కవ్వంతో ఒకసారి మెదిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేయండి. అవి కొంచెం వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇంగువ, పసుపు, ఉప్పును యాడ్ చేద్దాం. అవి మంచిగా వేగిన తర్వాత అందులో సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మంచిగా కలుపుకొని అవి కొంచెం ఉడికే వరకు ఆగండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని పోసి ఇప్పుడు కారాన్ని వేసి ఒక్కసారి కలిపి అది మరుగుతుండగా అందులో మెదిపి పెట్టుకున్న పప్పును వేయండి. అది మరుగుతుండగా అందులో కంపల్సరీ వేయాల్సింది సాంబార్ పొడి వేసి తర్వాత తరిగిన కొత్తిమీరను కూడా వేసి దించేయండి. అంతే, మన పెళ్ళిళ్ళ స్టైల్ సొరకాయ సాంబార్. ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.